నాడు రైతుల సాగునీటి కష్టాలను గుర్తించి వాటి పరిష్కారం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంతో కృషి చేశారని, నేడు తండ్రి బాటలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పయనించి రైతులకు అండగా పరిపాలన కొనసాగించారని ఎంపీ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరులో తెలుగుదేశం నాయకుడు రెడ్డెం వెంకట సుబ్బారెడ్డి వారి అనుచరగణంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామరెడ్డి అధ్యక్షతన కొనసాగిన ఈ కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ఎత్తుపెంపుతో సాగునీటి సౌకర్యం, కేసీ కాలువ ఆధునీకరణ, రైతుల సమస్యలపై వైఎస్ జగనన్న చేసిన కృషిని వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ అనుభవం కలిగినటువంటి సీనియర్ నాయకుడు రెడ్డెం వెంకట సుబ్బారెడ్డి శేరెడ్డి, అదేవిధంగా కొన్నాళ్ళగా యాదవ్, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆయన అనుచరులు, దాదాపు వందలాది మంది అనుచరులు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తారని ఇందాక వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఇవాళ ఉదయం నుంచి నియోజకవర్గంలో ముఖ్యంగా కాజీపేట మండలంలో చాలా మందికి ఫోన్లు చేసిన అందరినీ కూడా నేను పార్టీలో చేరుతున్నా, అన్ని రకాలుగా నేను సహకరిస్తాను, ఎంత పెద్దవాడికి నేను చెప్తున్నాను, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరాలో తప్ప ప్రయత్నం చేశారు. మనస్ఫూర్తిగా ఆ ప్రయత్నానికి అభినందిస్తా ఉన్నా. తప్పకుండా ఇవాళ చేరినటువంటి అసంఖ్యాకంగా ఇవాళ చేరినటువంటి మీరందరూ పార్టీలో సీనియర్ నాయకులు, కార్యకర్తలకు అందరితో కలుపుగా ఉండి రాబోయే ఎన్నికల్లో దిగ్విజయానికి అందరూ కూడా కృషి చేయవలసిందిగా ఈ నియోజకవర్గం మైదుకూరు నియోజకవర్గం మీ అందరికీ తెలుసు, పూర్తిగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం. నిజంగా మన ప్రాంతానికి మైదుకూరు నియోజకవర్గానికైనా లేకుంటే మన జిల్లాకైనా లేకుంటే సీమ ప్రాంతానికైనా ఒకే ఒక్క మేలు చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఆ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఆయన ముఖ్యమంత్రి అయినాటి కేవలం 11,000 క్యూసెక్కులు మాత్రమే ఉండేది. ఆయన ముఖ్యమంత్రి అయినాక 44,000 క్యూసెక్కులు పెంచినాడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన 44,000 క్యూసెక్కులకు పెంచినారు కాబట్టి మనకు కేసీకైనా తెలుగుకైనా పుష్కలంగా మనకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఈ విషయాన్ని తప్పకుండా ప్రతి రైతు సోదరుడు గుర్తుంచుకోమని మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ తండ్రికి తగ్గతనే ఉన్నా, ఇంకా మాట చెప్పాలంటే తండ్రిని మించేతనే ఉన్నా 80,000 క్యూసెక్కులకు పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. 44,000 క్యూసెక్కుల పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్లు 80,000 క్యూసెక్కులకు జగన్మోహన్ రెడ్డి గారు పెంచబోతా ఉన్నారు. ఇవాళ శ్రీశైలంలో 885 ఫీట్లు ఏదో ఉంటేనే మనం ఫుల్ డిశ్చార్జ్ నీళ్లు తీసుకోగలం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తా ఉన్నారు. 790 అడుగుల్లోనే మనం 3 రోజులు 2 టీఎంసీల నీళ్లు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్కి తెచ్చుకునే పరిస్థితి, వనచర్ల క్రాస్ రెగ్యులేటర్కి తెచ్చుకునే పరిస్థితి. మరి దాదాపు ఆ పనులు కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు కూడా 50% పూర్తి చేశారు. మరీ ముఖ్యంగా మూడోది గుర్తుపెట్టుకోండి, వెలుగోడిలో గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 వరకు వెలుగోడు నుంచి కిందికి SR1కు SR2కు బ్రహ్మసాగర్కు నీళ్లు రావాలంటే సున్నా నుంచి 18 కిలోమీటర్ల వరకు కాలువలు అధ్వానంగా ఉన్న 5,000 క్యూసెక్కులు మోయాల్సిన కాలువ కనీసం 2,500 3,000 క్యూసెక్కులు కూడా మోయలేకుంది. కాబట్టి బాగు చేయించండి అని చెప్పి 5 ఏళ్ళు 2014 నుంచి 2019 వరకు ప్రతి అయ్యప్ప మీటింగ్ లో నేను, రఘురామరెడ్డి గారు, ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారు అనేక పర్యాయాలు అప్పుడైనా తెలుగుదేశం ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళడం, అయినా వాళ్ళ చెరువు వినపల్ల చెవుతోడు చెవులో శంఖం ముందుగా వాళ్ళు ఏ మాత్రం కూడా పట్టించుకోవాలా. జగన్మోహన్ గారు అయిన తర్వాత 2020లో
మళ్ళీ టెండర్లు పిలిచి పనులు ప్రారంభించి 600 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ పనులు పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. 5,000 క్యూసెక్కుల డిశ్చార్జ్ మనం తీసుకునే పరిస్థితిలో ఉన్నాం. మన SR1 కు, మన SR2 కు, బృందం సాగర్ కు గతంలో 2,500 రావాలంటే బరువుపడేది. ఇవాళ 600 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు చేసి కాలువలు బాగు చేయించి ఇవాళ మనం 5,000 క్యూసెక్కులు తీసుకునే పరిస్థితిలో మనం ఉన్నామనే విషయాన్ని నేను అందరికీ మనవి చేస్తా ఉన్నా. కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరుడు, ప్రతి ఒక్క అన్నదమ్ముడు ఆలోచించండి. ఈ ప్రాంతానికి మేలు జరిగిందంటే ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో, ఈ రోజు ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాత్రమే ఈ విషయాన్ని ప్రతి రైతు సోదరుడు కూడా గమనించాల్సిందిగా, గుర్తించాల్సిందిగా పేరునే మనవి చేస్తూ ఈ 5 ఏళ్ల పరిపాలనలో 2019 ఎన్నికలప్పుడు ఏవైతే హామీలు ఇచ్చాడో అవి అమ్మఒడి కావచ్చు, ఆసరా కావచ్చు, చేయూత కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇలా అనేక పథకాలు 2019 ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఇచ్చారు. చెప్పిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేశారు. ఇచ్చిన ప్రతి మాట జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టుకున్నారు. కాబట్టి 5 ఏళ్ల తర్వాత ఇవాళ ఎన్నికలకు వచ్చి నేను మంచి చేసి ఉంటే నాకు ఓటు వేయండి అని చెప్పి దమ్ముగా, ధైర్యంగా అటువంటి నాయకుడిని, మన ప్రాంతవాసి, మన బిడ్డ, మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని, మన జగన్ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో, మొన్నటి ఎన్నికల్లో ఎలా ఆదరించారో అంతకు మించి ఆదరించమని ప్రతి సోదరుని, ప్రతి అన్నదమ్ముని పేరు చేసుకుంటూ ఇవాళ పార్టీలో చేరినటువంటి ఎట్లా వెంకటేశ్వర గారు అనుచరులు మరొకసారి మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి